శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో చక్కగా రాణించగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. సంపాదన విషయంలో కూడా ఎంతో ముందంజలో ఉండగలుగుతారు. అనుకోని విధంగా లాభాలు రావటం కానీ, ఆదాయం పెరగటం కానీ, ఊహించని విధంగా ఆర్థికంగా కలిసి రావటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను కలుగజేస్తుందండి. ఖర్చులు కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఏదైతే అవసరమైన ఖర్చో దాని మీద మాత్రమే మీరు ధనాన్ని వెచ్చించగలుగుతారు. అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా చక్కగా పొదుపును, నిల్వలను కూడా పెంచుకోగలుగుతారండి. పనిలో మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా పనిని ఏకాగ్రతతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకుంటూ పెద్దల యొక్క ఆలోచనల మేరకు ముందుకు వెళుతూ అన్నింటా కూడా విజయాలను పొందగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ పనిని కూడా వాయిదా వేయటం కానీ, వదులుకోవటం కానీ ఇట్లాంటి నిర్ణయాలు అయితే తీసుకోకుండా ముందంజలో ఉండగలుగుతారండి. గతంలో ఏదైతే పనులు ఆటంకం ఏర్పడిందో, ఏదైతే సరైన విధానంలో ముందుకు వెళ్ళలేదో అటువంటి పనులను కూడా ఒక కొలిక్కి తెచ్చుకునే అవకాశం అయితే మీకు ఈరోజు లభిస్తుందండి. నూతన వ్యాపారాలు, నూతన వ్యవహారాలు సాగించే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. అంటే ఆ దిశగా ఏదైనా నూతన వ్యాపారాలను ప్రారంభించడం కానీ, లేదా నూతన వ్యవహారాల పట్ల ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్ళడం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలను కూడా ఈరోజు మీరు పొందగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా ఎంత పని ఉన్నప్పటికీ కూడా కాసింత సమయాన్ని మీరు కేటాయించుకోగలుగుతారు. మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కాసింత సమయాన్ని కూడా మీరు గడుపుకోగలుగుతారండి. అన్ని పనులను కూడా ఎంతో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. గతంలో ఎవరైతే మీ నుంచి మేలు పొందిన వ్యక్తులు ఉన్నారో వారు ఈరోజు మీకు కృతజ్ఞతలు తెలియచేయటం, మీ వద్దకు వచ్చి మంచి మాటలు చెప్పటం మీకు మరింతగా మానసిక సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. కొంతవరకు ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరిని నమ్మి మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను కానీ, మీ యొక్క డబ్బుపరమైన విషయాలను కానీ వారికి తెలియపరచకుండా ఉండటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే రానున్న రోజుల్లో కానీ, ఈ రోజు కానీ మీకు వారి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కబెట్టుకోగలుగుతారండి. అంటే ముఖ్యమైన వ్యవహారాల విషయంలో గోప్యత అనేది, రహస్యాలను పాటించటం మరింతగా మీకు మేలునైతే చేకూర్చబోతుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే కొంతవరకు పనిలో భారంగా ఉండటం, పని ఒత్తిడి ఎక్కువగా అనిపించటం ఇట్లాంటివి సహజంగానే జరుగుతాయండి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ప్రణాళికాబద్ధంగా ఒకదాని వెంట ఒకటి ముందుకు తీసుకుంటూ వెళ్ళగలుగుతారు. అన్నింటి కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ఇతరులకు సేవ చేసే విషయంలో కానీ, ఇతరులకు సహాయం చేసే విషయంలో కానీ మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలతో, తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్తూ విజయాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. స్థిర చరాస్తులను కూడబెట్టుకోవడం, వస్తు వాహనాలను కొనుగోలు చేయడం కూడా ఈరోజు చేసే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఆ దిశగా ఎవరైతే కోరికతో ఉన్నారో అటువంటి వారికి వారి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీకు ప్రతి పనిలోనూ కూడా వారు వెన్నంటే ఉండి వారి యొక్క సలహాలను అందించడం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు
గౌరవించటం మీకు మరింతగా మానసిక సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరికైతే కంటి సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఏవైతే పనులు ఉన్నాయో వాటిని చక్కబెట్టుకోగలుగుతారు, సంతోషంగా గడపగలుగుతారండి. ఇక దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు జాగ్రత్తలను వహించడం, వైద్యుల సలహాలను తీసుకుంటూ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం వల్ల చక్కటి రోజుగా మీ రోజైతే ఉండబోతుందండి. ప్రతి పనిని యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ముందుకు వెళ్ళగలుగుతారు, తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు, నూతన వ్యవహారాల పట్ల మరింత ఆసక్తిని చూపించగలుగుతారు. కొత్త వ్యక్తుల విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహించటం కూడా మీకు ఈరోజు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే ఎవరిని నమ్మి మీ రహస్యాలను కానీ మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను కానీ వారికి తెలియచేయకుండా ఉండటం మీకు మరింత మెరుగైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా చక్కగా చురుగ్గా మీదైన శైలిలో ముందుకు వెళుతూ అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకుంటూ విజయాలతో మీ రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మరింతగా వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీ పెట్టుబడిలో మీరు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు అన్ని విషయాలలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోవటం, ఆయా రంగాల్లో నిపుణులైన వారి సలహాలను తీసుకోవటం కూడా మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు చేసే పనులలో బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీ పని ఏదైతే చేస్తున్నారో ఆ పనికి తగిన గుర్తింపును మీ పై అధికారుల నుంచి, ఉన్నతాధికారుల నుంచి పొందగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను మీరు ఎంతో చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. అన్నింటా కూడా విజయాలతో మీదైన శైలిలో చక్కటి మార్కెటింగ్ మెలకువలతో కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పనులలో కొంత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు చక్కగా ముందంజలో ఉండగలుగుతారండి. మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీ సన్నిహితుల నుంచి కానీ సహాయ సహకారాలను పొందగలుగుతారు. అనుకున్న సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కొంతవరకు పౌష్టికాహారాన్ని తీసుకోవడం, కొంతవరకు
మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో మెలకువలను పాటించటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతలను సకాలంలో మీరు నిర్వర్తించుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ వ్యాపారాన్ని మరింతగా ప్రణాళికాబద్ధంగా నడిపించుకోగలుగుతారు. శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో వ్యాపారాన్ని నడిపించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. తెలివైన నిర్ణయాలతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి వారి యొక్క సలహాలను పొందటం కానీ వారి సహాయ సహకారాలను పొందటం కానీ మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే రోజు ముగిసే సమయానికి ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారు ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. అయితే భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం మరింత తెలివైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి నిర్ణయాలతో 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ కొత్త మార్పులతో ఎంతో శుభప్రదంగా గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.